వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎస్బీఐ బ్యాంకులో 18వ తారీఖు 19వ తారీఖు మధ్య నైట్లో దుండగులు ఈ బ్యాంకుకు ఉన్నటువంటి పక్కన కిటికీ ఆ గ్రిల్ తొలగించి దాని ద్వారా చొరబడి క్యాష్ చెస్ట్ ఏదైతే ఉందో క్యాష్ చెస్ట్ గోల్డ్ చెస్ట్ ఉన్నటువంటి రూమ్ ఏదైతే ఉందో దాంట్లోకి చొరబడటానికంటే ముందు అలారం సిస్టమ్ని డ్యామేజ్ చేశారు. అదేవిధంగా ఈ సీసీటీవీ ఫుటేజ్ సంబంధించిన డీవీఆర్ని కూడా డ్యామేజ్ చేసి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏదో లాకర్స్ రూమ్ ఉందో లాకర్స్ రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ గోల్డ్ దాచినటువంటి రూమ్స్ ఏదైతే ఉంటాయో దాన్ని మొత్తం కూడా గ్యాస్ వెల్డింగ్ మిషన్ తోటి దాన్ని కట్ చేసి దాంట్లో ఉన్నటువంటి బంగారాన్ని దొంగిలించారు. క్యాష్ మాత్రం బ్యాంకులో ఏం పోలేదు. ఎంత బంగారం పోయింది అనేది ఇంకా బ్యాంక్ అధికారులు లెక్క తెలుస్తూ ఉన్నారు. అది లెక్క తెలుసుగానే మిగతా వివరాలు ఉంటే మీకు అప్డేట్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఎలాంటి క్లూస్ జరగలేదు. ఇది మిడ్ నైట్లో జరిగినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే రాత్రి 9 గంటల వరకు కూడా బ్యాంక్ మేనేజర్ గారు వాళ్ళ సిబ్బంది నిన్న రాత్రి 9 గంటల వరకు కూడా బ్యాంకులో ఉన్నారు. మళ్ళీ మార్నింగ్ 8:30కి బ్యాంక్ మేనేజర్ గారు వచ్చి దీన్ని ఓపెన్ చేసేటప్పటికి ఆ పక్కమటి కిటికీ తొలగించింది. దాన్ని చూసిన తర్వాతనే మా రాయపర్తి పోలీసు వాళ్ళని అలర్ట్ చేశారు. అలర్ట్ చేస్తే మేము వచ్చాము, దాని మీద విచారణ చేస్తున్నాము. దీనిలో కూడా త్వరలో దొంగలను పట్టుకోవడానికి మా శాయశక్తిలో ప్రయత్నం చేస్తాము. అక్కడ ఏం లేదు కానీ చిన్న ఒక గ్యాస్ వెల్డింగ్ సంబంధించినటువంటి ఒక సిలిండర్, ఆక్సిజన్ సిలిండర్ ఒకటి, మన మామూలుగా చిన్న సిలిండర్స్, మన ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ 5 కిలోస్ గ్యాస్ సిలిండర్ ఒకటి, దానికి సంబంధించిన కటింగ్ చేసేటటువంటి ఆ మిషన్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఇక్కడే వదిలిపెట్టిపోవడం జరిగింది. మిగతా అంటే ఏమి వాళ్ళు వదిలిపెట్టిపోలేదు.